హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్ అండ్ ఈరోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇది పార్ట్ 3 వీడియో. ఎవరైనా ఫస్ట్ 2 వీడియోస్ చూడకపోతే అది చూసి ఇది చూడండి, కంటిన్యూటీ బాగుంటుంది. అండ్ ఈరోజు ఈ వీడియో మొత్తం తెలుగులోనే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. అండ్ ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఈరోజు మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామంటే, ఫస్ట్ కైనమాటిక్ విస్కాసిటీ. పార్ట్ 2 వీడియోలో డైనమిక్ విస్కాసిటీ గురించి డిస్కస్ చేసాం. అది చూడకపోతే అది చూసి ఇది చూడండి. అండ్ కైనమాటిక్ విస్కాసిటీ న్యూ అండ్ సర్ఫేస్ టెన్షన్. సిగ్మా. అండ్ వెట్టింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, నాన్ వెట్టింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి అది డిస్కస్ చేస్తాం. వెట్టింగ్ ఫ్లూయిడ్ అండ్ నాన్ వెట్టింగ్ ఫ్లూయిడ్. And capillarity, and few previous year competitive exams లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. few previous year competitive exam problems. ఓకే, రైట్. మన ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి కైనమాటిక్ విస్కాసిటీ. దీని గురించి డిస్కస్ చేద్దాం. కైనమాటిక్ విస్కాసిటీని మనం గ్రీక్ లెటర్ న్యూ తో డినోట్ చేస్తాం. ఇది గ్రీక్ లెటర్. అండ్ కైనమాటిక్ విస్కాసిటీ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు డైనమిక్ విస్కాసిటీ బై రో. ఓకే, డైనమిక్ విస్కాసిటీ ఈజ్ డినోటెడ్ బై మ్యూ. ఇది డైనమిక్ విస్కాసిటీ. డైనమిక్ విస్కాసిటీ యూనిట్స్ ఏంటి? పాస్కల్ సెకండ్. ఓకే, కైనమాటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ. సో కైనమాటిక్ విస్కాసిటీ యూనిట్ ఏమవుతుంది? ఇది పాస్కల్ సెకండ్ కదా. సో పాస్కల్ అంటే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ బై డెన్సిటీ. డెన్సిటీ ఈజ్ kg per meter cube. సో న్యూటన్ని మనం ఇంకెలా రాసుకోవచ్చు? న్యూటన్ ఈజ్ నథింగ్ బట్ kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. న్యూటన్ని kg మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అండ్ 1/మీటర్ స్క్వేర్ సెకండ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాము. అండ్ kg పర్ మీటర్ క్యూబ్ ఇటు వెళ్తే రెసిప్రోకల్ మీటర్ క్యూబ్ పర్ kg. అండ్ దీని లోపల ఒక సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 మీటర్ స్క్వేర్ 2 మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ kg క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే 1 మీటర్ 2 మీటర్స్ మిగిలాయి. సో మీటర్ స్క్వేర్ పర్ డినామినేటర్లో సెకండ్, రైట్. దీని యూనిట్ వచ్చేసి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. కైనమాటిక్ విస్కాసిటీ యూనిట్ వచ్చి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అండ్ దీని CGS యూనిట్ ఏం చెప్తాము? CGS అంటే సెంటీమీటర్స్లో చెప్పాలి. సో సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ CGS యూనిట్ అవుతుంది. ఓకే, అండ్ సెంటీమీటర్ స్క్వేర్ సెకండ్నే మనము స్టోక్ అని కూడా పిలుస్తాం. ఓకే, కొన్ని ఎగ్జామ్స్ డైరెక్ట్గా అడుగుతారు. 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్ట్రోక్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, ఈ మీటర్ స్క్వేర్ పర్ 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఉంది కదా, దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? లైక్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. దీన్ని సెంటీమీటర్ని మీటర్లో మారిస్తే 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో this 1 సెంటీమీటర్ స్క్వేర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్ట్రోక్. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే 1 స్ట్రోక్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, CGS యూనిట్ వచ్చి సెంటీమీటర్ స్క్వేర్ సెకండ్. దీన్ని స్ట్రోక్ అని అంటాము. 1 స్ట్రోక్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకే, నార్మల్ యూనిట్ వచ్చేసి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. CGS యూనిట్ వచ్చి సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఫర్ కైనమాటిక్ విస్కాసిటీ. ఓకే, అండ్ మన నెక్స్ట్ టాపిక్ సర్ఫేస్ టెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం. surface tension.
సర్ఫేస్ టెన్షన్ని సిగ్మాతో మనం డినోట్ చేస్తాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఒక బీకర్ తీసుకోండి. ఒక బీకర్ తీసుకుంటే ఆ బీకర్ లోపల మనం వాటర్ ఫిల్ చేస్తే ఆ వాటర్ ఇలా ఒక యూ షేప్లో మనకి ఫామ్ అవుతుంది. ఆ యూ షేప్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ది సర్ఫేస్ టెన్షనే ఫామ్ అవుతుంది. అండ్ దీని లోపల చాలా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఒక పాయింట్ ఇక్కడ కన్సిడర్ చేద్దాం. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి అండ్ వన్ పాయింట్ ఎట్ సి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఏ అండ్ బి ఈ బీకర్ లోపల కన్సిడర్ చేశాను అండ్ సి వచ్చేసి ఈ సర్ఫేస్ పై లేయర్లో కన్సిడర్ చేశాను. ఓకే, అండ్ ఇది బీకర్, ఇదంతా ఇది వాటర్. ఓకే రైట్, అండ్ వాటర్ పైన ఇక్కడ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అండ్ దిస్ ఇస్ ఎ బీకర్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పాయింట్ ఏ ఉంది కదా, ఈ పాయింట్ ఏ దగ్గర అండ్ అన్ని డైరెక్షన్లో సేమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. లైక్ ఇటుపక్క నుంచి వాటర్ మాలిక్యూల్స్ అట్రాక్షన్ సేమ్ ఉంటుంది. అలాగే పాయింట్ బి దగ్గర కూడా సేమ్ ఉంటుంది బికాజ్ అది బీకర్ లోపల ఉంది. వెరాజ్ పాయింట్ సిని మనం కన్సిడర్ చేస్తే పాయింట్ సి ఇలా ఉంటుంది. ఓకే, కిందేమో అన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో వాటర్ మాలిక్యూల్స్ అట్రాక్ట్ చేస్తాయి పాయింట్ సిని. వెరాజ్ పై లేయర్లో ఇక్కడ ఎయిర్ ఉంది. ఓకే, సికి మాత్రం పుల్లింగ్ ఫోర్సెస్ అలా ఉన్నాయి. జనరల్గా మనం అట్రాక్షన్ ఫోర్సెస్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ కోహెసివ్ ఫోర్స్ అని అడ్హెసివ్ ఫోర్స్ అని రెండు ఉంటాయి. కోహెసివ్ ఫోర్స్ అనేది సిమిలర్ మాలిక్యూల్స్ మధ్య యాక్ట్ అయ్యే అట్రాక్షన్ని, సిమిలర్ మాలిక్యూల్స్ మధ్య యాక్ట్ అయ్యే కూలర్స్ మధ్య అట్రాక్షన్ని కోహెసివ్ ఫోర్స్ అని అంటాం. అదే డిఫరెంట్ మాలిక్యూల్స్ అయి ఉంటే దాన్ని అడ్హెసివ్ ఫోర్స్ అని అంటాం. ఇప్పుడు ఎట్ పాయింట్ ఏ కనుక మనం చూసుకుంటే ఎట్ పాయింట్ ఏ నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అన్ని డైరెక్షన్ నుంచి ఈక్వల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అలాగే ఎట్ పాయింట్ బి కూడా అన్ని డైరెక్షన్ ఫోర్సెస్ ఈక్వల్గా యాక్ట్ అవుతున్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ వచ్చేసి 0. వెరాజ్ పాయింట్ సి దగ్గర నెట్ ఫోర్స్ 0 కాదు. ఇక్కడ కింద వాటర్ మాలిక్యూల్స్ పుల్ చేస్తున్నాయి, అట్రాక్ట్ చేస్తున్నాయి. పైనేమో వాటర్ మాలిక్యూల్స్ లేవు, ఎయిర్ ఉంది. సో అందుకని ఈ ఎయిర్కి వాటర్కి మధ్య ఉండే సర్ఫేస్ ఇలా యూ షేప్లో ఫామ్ అవుతుంది. దీన్నే మనం సర్ఫేస్ టెన్షన్ అని అంటాం. సర్ఫేస్ టెన్షన్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ ఎనర్జీ పర్ ఏరియా. సర్ఫేస్ ఎనర్జీ పర్ ఏరియా అవుతుంది. దీని యూనిట్స్ ఎలా ఫైండ్ చేద్దాం? యూనిట్స్ ఎనర్జీ యూనిట్ ఏంటి? జౌల్. ఏరియా యూనిట్ మీటర్ స్క్వేర్. మనం జౌల్ని ఇంకెలా రాసుకోవచ్చు? న్యూటన్ మీటర్ అని కూడా రాసుకోవచ్చు. జౌల్ ఈజ్ యూనిట్ ఆఫ్ వర్క్ అని అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో జౌల్ని న్యూటన్ మీటర్ అని కూడా రాయొచ్చు. న్యూటన్ మీటర్ పర్ మీటర్ స్క్వేర్ కదా, మీటర్ స్క్వేర్ని మీటర్ ఇంటూ మీటర్ రాస్తే మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. న్యూటన్ పర్ మీటర్ని మనము ఫోర్స్ పర్ లెంత్ అని కూడా చెప్పచ్చు. ఫోర్స్ పర్ లెంత్. సో సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ లెంత్. ఇది ఒక ఫార్ములా. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ ఏరియా పర్ ఎనర్జీ, ఇది ఒక ఫార్ములా. ఫోర్స్ పర్ లెంత్ అని కూడా ఒక ఫార్ములా. ఫోర్స్ పర్ లెంత్ ఎలా చెప్తాము? ఇది ఒక సర్ఫేస్ అని అనుకుంటే వాటర్ పై లేయర్ సర్ఫేస్ టెన్షన్ ఇలా రెండు వైపుల నుంచి యాక్ట్ అవుతుంది పర్ యూనిట్ లెంత్. ఓకే, అందుకని సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ పర్ లెంత్ అని కూడా చెప్పొచ్చు. సర్ఫేస్ ఎనర్జీ పర్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. అండ్ దీని డైమెన్షనల్ ఫార్ములా చూద్దాం. డైమెన్షనల్ ఫార్ములా ఎలా ఉంటుంది? సర్ఫేస్ టెన్షన్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. ఓకే, ఫోర్స్ అంటే ఏంటి? mLT పవర్ -2 పర్ లెంత్. సో mt పవర్ -2 ఈజ్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ సర్ఫేస్ టెన్షన్. జనరల్లీ మనకి వాటర్కి ఎయిర్కి మధ్య ఉండే సర్ఫేస్ టెన్షన్ సిగ్మా అయి ఉంటే దాని వాల్యూ 0.0731 న్యూటన్ పర్ మీటర్. ఇది కొద్దిగా స్టాండర్డ్. వాటర్కి ఎయిర్కి మధ్య ఉండే సర్ఫేస్ టెన్షన్ 0.0731 న్యూటన్ పర్ మీటర్. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి సర్ఫేస్ టెన్షన్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ వాటర్ డ్రాప్లెట్ అండ్ బబుల్ మనము
రెయిన్ పడ్డప్పుడు వాటర్ స్పెరికల్ షేప్లో ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సర్ఫేస్ టెన్షన్. వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇట్లా మాలిక్యూల్స్ దగ్గరగా అయిపోయి అట్రాక్షన్ అయిపోయి అది స్పియరికల్ షేప్లో కింద డ్రాప్ అవుతుంది. అది బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక వాటర్ డ్రాప్లెట్ కన్సిడర్ చేసుకుంటే వాటర్ డ్రాప్లెట్ ఓకే, వాటర్ డ్రాప్లెట్ చూసుకుంటే కనుక వాటర్ డ్రాప్లెట్ని మనం ఈక్వల్గా హాఫ్గా ఈక్వల్ డివైడ్ చేస్తే ఇలా ఉంటుంది, రైట్? అండ్ దీనిపైన సర్ఫేస్ టెన్షన్ ఇక్కడ సిగ్మా యాక్ట్ అవుతూ ఉంటుంది. జరగలేదు, ఇంకొకసారి గీద్దాం. ఓకే, వాటర్ డ్రాప్లెట్ హాఫ్గా కట్ చేస్తే ఓకే, ఇదంతా సర్ఫేస్ టెన్షన్ సిగ్మా. అండ్ దీని వాటర్ డ్రాప్లెట్ లోపల కూడా ఒక ప్రెషర్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ డెల్టా పి. అది ఎంత యాక్ట్ అవుతుంది? డెల్టా పి ఇంటూ π/4 d². ఇది ఏరియా అనమాట, ఇది ఫోర్స్. ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఇది కూడా ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ సిగ్మా అనేది కూడా. ఇప్పుడు మన ఫోర్సెస్ని ఈక్వేట్ చేస్తే నార్మల్గా ప్రెషర్ ఏంటి? ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఫోర్స్ కావాలి అంటే మనకి ప్రెషర్ ఇంటూ ఏరియా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ డెల్టా పి ఇంటూ ఏరియా, దీని ఏరియా ఎంత? కట్ చేస్తే π/4 d² కదా సర్క్యులర్ ఏరియా. సో డెల్టా పి ఇంటూ π/4 d², ఇటు సైడ్ నుంచి యాక్ట్ అయ్యే ఫోర్స్. అలాగే ఇటు సైడ్ నుంచి యాక్ట్ అయ్యే ఫోర్స్ని కూడా ఈక్వేట్ చేయాలి. మామూలుగా సర్ఫేస్ టెన్షన్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కదా. సో ఈ సర్ఫేస్ టెన్షన్ ఇటు యాక్ట్ అవుతుంది కాబట్టి ఫోర్స్ ఈక్వల్ సిగ్మా ఇంటూ ఎల్. సో డెల్టా పి ఇంటూ π/4 d² ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ లెంత్. ఇప్పుడు మనకి డెల్టా పి కావాలి. ఈ లెంత్ ఎలా ఫైండ్ చేస్తాము? సర్ఫేస్ టెన్షన్ ఇంటూ లెంత్. ఇది లెంత్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కాబట్టి ఇంటూ ఇది దీని పెరిమీటర్ అవుతుంది, దట్ ఈస్ πd. 2πr అంటారు కదా, దాన్ని πd కింద రాశాను. డెల్టా పి ఇంటూ π/4 d². ఇక్కడ dd క్యాన్సిల్ అయిపోతుంది అండ్ π కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి డెల్టా పి కావాలి, 4 సిగ్మా బై d. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. వాటర్ డ్రాప్లెట్లో డెల్టా పి ప్రెషర్ ఎంత యాక్ట్ అవుతుంది అని అంటే 4 సిగ్మా బై d. సిగ్మా అనేది సర్ఫేస్ టెన్షన్, d అనేది డయామీటర్ ఆఫ్ ది వాటర్ డ్రాప్లెట్. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ములా. ప్రెషర్ డిఫరెన్స్ ఎంత ఉంది అని అడుగుతారు డైరెక్ట్గా. 4 సిగ్మా బై d ఉంటుంది. వాటర్ డ్రాప్లెట్ గురించి డిస్కస్ చేసాం కదా. వాటర్ డ్రాప్లెట్ గురించి డిస్కస్ చేసిన దగ్గర మనం సెకండ్ వన్ బబుల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సోప్ బబుల్, ఇట్లా బబుల్ అని కూడా అడుగుతాడు. బబుల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. దీని బబుల్ కూడా మనం కనుక కట్ చేస్తే ఇలాగే ఉంటుంది, కాకపోతే బబుల్లో ఇంకొక లేయర్ ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది. ఓకే, 2 లేయర్స్గా యాక్ట్ అవుతుంది. సో ఇది ఒక లేయర్ అండ్ ఇక్కడ ఇంకొక లేయర్ కూడా ఉంటుంది. 2 లేయర్స్ ఉంటాయి బబుల్లో. ఓకే, ఇక్కడ ప్రెషర్ ఎంత యాక్ట్ అవుతుంది? సేమ్ ఇలాగే డెల్టా పి ఇంటూ π/4 d² అనేది ప్రెషర్ ఇంటూ ఏరియా, దట్ ఈస్ ఫోర్స్ ఇటువైపు నుంచి యాక్ట్ అవుతుంది. అండ్ ఇటువైపు సిగ్మా ఎలాగో ఉంది కదా. సో ఇవి 2 లేయర్స్గా ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ సిగ్మా ఇంటూ దీని సర్ఫేస్ పెరిమీటర్, దట్ ఈస్ πd ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పి ఇంటూ π/4 d². దీన్ని మనం సాల్వ్ చేస్తే పై క్యాన్సిల్, d అండ్ 1 d క్యాన్సిల్ అండ్ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు 4 to 8 సిగ్మా బై d. ఇదే వాటర్ డ్రాప్లెట్కి అయితే మాత్రం 4 సిగ్మా బై d అండ్ బబుల్కి అయితే మాత్రం ఇక్కడ 2 లేయర్స్గా యాక్ట్ అవుతుంది కాబట్టి బబుల్ 8 సిగ్మా బై d, దట్ ఈస్ 4 సిగ్మా బై 2 ఇంటూ 2 చేస్తే మనకి బబుల్ వస్తుంది 8 సిగ్మా బై d. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రెషర్ డిఫరెన్స్ ఇన్ బబుల్, వాటర్ బబుల్ అని అడిగితే 8 సిగ్మా బై d, వాటర్ డ్రాప్లెట్ అని అడిగితే 4 సిగ్మా బై d. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ మనం వెట్టింగ్ ఫ్లూయిడ్ అండ్ నాన్ వెట్టింగ్ ఫ్లూయిడ్ గురించి మాట్లాడదాం. వెట్టింగ్ ఫ్లూయిడ్
and non-wetting fluid. Okay, wetting fluid example ఏంటి, పేరులోనే ఉంది. వెట్టింగ్ అంటే అది వాటర్ H2O ప్లస్ గ్లాస్ మీద కనుక మనం వాటర్ వేస్తే, ఇది ఒక గ్లాస్ అనుకుందాం, దీని మీద మనం వాటర్ వేస్తే వాటర్ ఈ షేప్ వస్తుంది. ఓకే, ఈ షేప్గా ఫామ్ అవుతుంది. నాన్ వెట్టింగ్ ఫ్లూయిడ్ ఎగ్జాంపుల్ ఏంటి, నాన్ వెట్టింగ్ ఫ్లూయిడ్ Hg, దట్ ఈస్ మెర్క్యూరీ ప్లస్ గ్లాస్. సేమ్ ఇలాగే మనం కనుక ఒక గ్లాస్ తీసుకొని దాని మీద మెర్క్యూరీని కనుక ఒక డ్రాప్ వేస్తే మెర్క్యూరీ మాత్రం ఇలా సర్క్యులర్ షేప్లోనే ఉంటుంది, కానీ వాటర్ మాత్రం ఇలా హాఫ్ ఈ సర్క్యులర్ షేప్ ఉండకుండా ఇలా కిందకి వాటర్ దీనికి స్టిక్ అయిపోయి ఉంటుంది, వెట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇదేమో ఇక్కడ ఇదేమో పాయింట్ కాంటాక్ట్. ఓకే, పాయింట్ కాంటాక్ట్ చూసారా, ఇక్కడ మెర్క్యూరీ డ్రాప్కి ఈ గ్లాస్కి, ఇది గ్లాస్. ఓకే, అండ్ దిస్ ఈస్ Hg మెర్క్యూరీ, దిస్ ఈస్ H2O వాటర్, అండ్ దిస్ ఈస్ గ్లాస్. ఇక్కడ పాయింట్ కాంటాక్ట్ వచ్చింది, వేరేజ్ ఇక్కడ వెట్టింగ్ ఫ్లూయిడ్లో ఏమో సర్ఫేస్ కాంటాక్ట్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఎందుకు ఇలా ఫామ్ అయింది అని అంటే, ఇక్కడ ఈ వాటర్ మాలిక్యూల్స్కి గ్లాస్ మాలిక్యూల్స్కి మధ్య ఇక్కడ అట్రాక్షన్ ఫోర్స్ ఉంది. ఓకే, వేరేజ్ ఇక్కడ మెర్క్యూరీలో ఈ మెర్క్యూరీ పార్టికల్స్ మధ్యలోనే అట్రాక్షన్ ఫోర్స్ ఉంది. ఓకే, టువర్డ్స్ ద సెంటర్. ఇక్కడ ఈ సర్ఫేస్ కాంటాక్ట్ ఎందుకు వచ్చింది అని అంటే అడ్హెసివ్ ఫోర్స్. అడ్హెసివ్ ఫోర్స్ అంటే ఏంటి, టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య, అంటే ఇక్కడ ఒకటి గ్లాస్ మాలిక్యూల్ ఇంకోటి వాటర్ మాలిక్యూల్, ఈ రెండింటి మధ్య టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ని అడ్హెసివ్ ఫోర్స్ అని అంటాం. సో అడ్హెసివ్ ఫోర్స్ బిట్వీన్ వాటర్ అండ్ గ్లాస్ ఈజ్ మోర్ దాన్ ది కోహెసివ్ ఫోర్స్ among water molecules. వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉండే కోహెసివ్ ఫోర్స్ కంటే కూడా ఈ వాటర్కి గ్లాస్కి మధ్య ఉండే అడ్హెసివ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంది. అందుకనే ఇది వెట్టింగ్ ఫ్లూయిడ్ అయిపోయింది. వెట్టింగ్ ఫ్లూయిడ్ ఇన్ ద సెన్స్ ఇది ఈ ఎక్కువ సర్ఫేస్ ఏరియా మీద స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, కోహెసివ్ ఫోర్స్ వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉండే దానికన్నా కూడా అడ్హెసివ్ ఫోర్స్ ఎక్కువ అయింది దీనికి. వెరాజ్ ఇక్కడ చూసుకుంటే ఈ మెర్క్యూరీ పార్టికల్స్ మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ని కోహెసివ్ ఫోర్స్ అని అంటాం. ఇక్కడ కోహెసివ్ ఫోర్స్ అనేది హై ఉంది, ఎక్కువ ఉంది అడ్హెసివ్ ఫోర్స్ కన్నా. ఓకే, కోహెసివ్ ఫోర్స్ కన్నా అడ్హెసివ్ ఫోర్స్ ఇక్కడ ఎక్కువ, ఇక్కడ కోహెసివ్ ఫోర్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ అడ్హెసివ్ ఫోర్స్ ఎక్కువ ఉంది. అందుకనే వాటర్కి గ్లాస్కి మధ్య అడ్హెసివ్ ఫోర్స్ ఎక్కువ, ఇలా వెట్టింగ్ ఫ్లూయిడ్ అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ గురించి చెప్పాలి అంటే దీని ఒక టాంజెంట్ కనుక డ్రా చేస్తే దిస్ ఈస్ థీటా, దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక థీటా ఇలా ఉంది. ఓకే, దిస్ ఈస్ థీటా అండ్ దిస్ ఈస్ థీటా యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ థీటా ఈస్ లెస్ దెన్ 90 degrees, అంతే కదా, లెస్ దెన్ 90 degrees లో ఉంది ఇది. అండ్ వేరేజ్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ థీటా ఈస్ గ్రేటర్ దెన్ 90 degrees, అంతే కదా. ఇక్కడ థీటా ఇది 90 degrees అయి ఉంటే 90 కన్నా ఎక్కువ ఉంది, వేరేజ్ ఇక్కడ 90 కన్నా తక్కువ ఉంది. సో వెట్టింగ్ ఫ్లూయిడ్ ఈజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ అండ్ గ్లాస్. నాన్ వెట్టింగ్ ఫ్లూయిడ్ ఈజ్ మెర్క్యూరీ అండ్ గ్లాస్. ఇక్కడ పాయింట్ కాంటాక్ట్ ఉంటుంది. కోహెసివ్ ఫోర్స్ అమాంగ్ ది మెర్క్యూరీ పార్టికల్స్ ఈజ్ హై కంపేర్ టు ద అడ్హెసివ్ ఫోర్స్ బిట్వీన్ ది మెర్క్యూరీ అండ్ ది గ్లాస్. అండ్ థీటా యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ గ్రేటర్ దెన్ 90. ఇక్కడ సర్ఫేస్ కాంటాక్ట్ అడ్హెసివ్ ఫోర్స్ బిట్వీన్ వాటర్ అండ్ ది గ్లాస్ ఈస్ high comparative to the cohesive force among water molecules. Angle of contact theta is less than 90 degrees. Okay, మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాపిలారిటీ. ఓకే, క్యాపిలారిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మనము ఒక బీకర్ తీసుకోండి. బీకర్ తీసుకొని బీకర్లో వాటర్ ఫిల్ చేయండి. ఓకే, దిస్ ఈస్ beaker and water. This is water. And oka tube తీసుకోండి. Okay, one long tube. Both sides open ఉండాలి. Tube both sides open
అండ్ దీని డయామీటర్ వచ్చేసి less than 1 centimeter, that is, or 1 centimeter is nothing sense 10 mm. 1 centimeter or 10 mm both are same. Less than 1 centimeter ఉన్న ఒక ట్యూబ్ తీసుకొని దీనికి ఇక్కడ ఇన్సర్ట్ చేయండి ఈ వాటర్ లోపల. ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఇలా ట్యూబ్ ఇన్సర్ట్ చేసినప్పుడు వాటర్ కొద్దిగా హైట్ వరకు ఇక్కడ రేజ్ అవుతుంది. ఓకే, నార్మల్లీ ఇది వాటర్ లెవెల్, బట్ ఈ ట్యూబ్లో వాటర్ కొద్దిగా పైకి రేజ్ అవుతుంది. ఈ హెచ్ అనే హైట్ తోటి హైట్ రేజ్ అవుతుంది. ఇది ఎందుకు రేజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ది క్యాపిలారిటీ యాక్షన్ పైకి రేజ్ అయింది. ఓకే, మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, వాటర్కి అడేసివ్ ఫోర్స్ ఎక్కువ ఉంది కంపారిటివ్ టు కోసివ్ ఫోర్స్. అందుకని ఈ ట్యూబ్ ఉంది, గ్లాస్ ట్యూబ్కి వాటర్కి మధ్య అడేసివ్ ఫోర్స్ ఎక్కువ అయ్యేసరికి వాటర్ కొద్దిగా పైకి రేజ్ అయింది. అందుకని మనకి ఇక్కడ ఈ లెవెల్ హెచ్ అనేది పెరిగింది. అదే ఒకవేళ మనం బీకర్లో కనుక మెర్క్యూరీ తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఇది వాటర్ కాదు, హెచ్జి మెర్క్యూరీ తీసుకొని సేమ్ ఇలాగే ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకొచ్చి ఇలా పెట్టామనుకోండి, దీన్ని మెర్క్యూరీలో ఇన్సర్ట్ చేసామనుకోండి. ఓకే, అలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ మెర్క్యూరీ ఈ గ్లాస్ ట్యూబ్లో లెవెల్ మాత్రం తగ్గిపోతుంది. ఓకే, ఈ బయట లెవెల్ ఏమో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాటర్లో ఏమో హైట్ పెరిగింది, వెరాజ్ మెర్క్యూరీలో ఏమో హైట్ తగ్గింది. ఎందుకంటే ఇక్కడ మెర్క్యూరీలో కోసివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటాయి, సో వాటర్ మాలిక్యూల్ మధ్య అట్రాక్షన్ ఎక్కువైపోయి ఈ ట్యూబ్లో ఉన్న మెర్క్యూరీ డౌన్ అయింది. వెరాజ్ ఇక్కడ అడెసివ్ ఫోర్స్ ఎక్కువ ఉండేసరికి వాటర్ మాలిక్యూల్స్ రైజ్ అయ్యాయి. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లో మనం నార్మల్గా అడిగేది ఏంటంటే ఈ హెచ్ వాల్యూ ఎంత హైట్ రేజ్ అయింది, ఆర్ మెర్క్యూరీలో ఎంత హైట్ డౌన్ అయింది, ఇలా మనకు అడుగుతారు ప్రాబ్లమ్స్లో. ఈ హెచ్ ఎలా ఫైండ్ చేయాలనేది చూద్దాం. నేను ఈ పార్ట్నే కొద్దిగా ఎక్స్పాండ్ చేసి ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇది ఒకటే, ఈ ట్యూబే. దీంట్లో మనకి వాటర్ మాలిక్యూల్స్ ఇలా ఇక్కడ వరకు వస్తాయి, పైకి ఒకవేళ రేజ్ అయితే ఎఫ్ఎస్. ఓకే, అండ్ దీని యాంగిల్ వచ్చేసి టీటా, అండ్ ఇది బీకర్ అని అనుకుంటే వాటర్ ఇక్కడ దాకా పైకి రేజ్ అయ్యాయి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ది హైట్ హెచ్. ఈ హైట్ హెచ్నే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మామూలుగా ఈ సర్ఫేస్ ఫోర్స్ ఎఫ్ఎస్ ఎలా ఉంటుంది, ఇది ఎందుకు రేజ్ అంటే సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా మనకు తెలుసు. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ లెంత్. ఫోర్స్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్. ఈ లెంత్ ఎంత ఉంది, దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ దీని డయామీటర్ వచ్చి డి. ఓకే, దీని డయామీటర్ వచ్చేసి డి డయామీటర్ ఉంది, డయా డి. సో ఈ పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ లెంత్ ఎంత, 2πr, దట్ ఈస్ పై డి. ఓకే, సిగ్మా పై డి. సో ఎఫ్ఎస్ వాల్యూ వచ్చేసి సిగ్మా ఇంటూ పై డి. ఈ హెచ్ ఫైండ్ చేయాలి మనం, సిగ్మా ఇంటూ పై డి. అండ్ ఈ వాటర్ ఉంది కదా, ఈ లెవెల్ కన్నా ఎక్కువ ఉన్న వాటర్, దీని వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది. సో దాని వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని వెయిట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, దాని వెయిట్ ఇటువైపు రాద్దాము, ఈ రీజన్ యొక్క వెయిట్ రాస్తున్నాను. మామూలుగా ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ. మాస్ అంటే ఏంటి, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ. అండ్ డెన్సిటీ వాల్యూమ్, దీని వాల్యూమ్ ఎలా ఫైండ్ చేస్తాం, ది సర్ఫేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకే, ఏరియా ఇంటూ హైట్ వాల్యూమ్ అని అంటాము, ఇంటూ జీ. ఏరియా ఎంత, π/4 d², దీని యొక్క ఏరియా. ఓకే, ఏరియా ఇంటూ హైట్ కదా, π/4 ఇంటూ d² ఇంటూ హెచ్ ఇంటూ జీ. ఈ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎఫ్ఎస్ సిగ్మా డబ్ల్యూడి అని అన్నాం కదా, ఇక్కడ థీటా అని ఉంటే దీనికి
దీని వర్టికల్ ఫోర్స్ ఏమవుతుంది, దీని అప్ డైరెక్షన్ ఫోర్స్ ఈజ్ ఎఫ్ఎస్ కాస్ థీటా అవుతుంది. ఓకే, సో ఎఫ్ఎస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు దీని డౌన్వర్డ్ ఫోర్స్, దట్ ఈస్ సిగ్మా ఇంటూ π/4 d² ఇంటూ హెచ్ ఇంటూ జీ. ఇది ఇక్కడికి వెళ్ళి రాసుకున్నాను, ఇదే ఇక్కడ రాశాను. ఈ ఎఫ్ఎస్ కాస్ థీటా ఇది అప్వర్డ్ ఫోర్స్, ఇది డౌన్వర్డ్ ఫోర్స్, రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం. సో ఎఫ్ఎస్ కాస్ థీటా అని చెప్పాం కదా. ఎఫ్ఎస్ అంటే ఏంటి, ఇది ఎంత, ఇది ఎఫ్ఎస్ ఇది. సో సిగ్మా ఇంటూ πd ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ π/4 d² ఇంటూ హెచ్ ఇంటూ జీ. దీంట్లో పై క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ ఒక డి ఇంకొక డి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి హెచ్ కావాలి. సో దీని హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు వెళ్తే 4 సిగ్మా కాస్ థీటా బై రో జీ అండ్ డి, రో జీ అండ్ డి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, రైట్? దట్ ఈస్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సిగ్మా కాస్ థీటా బై రో జేడి. కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతాడు ఈ హైట్ హెచ్ ఎంత అని, 4 సిగ్మా కాస్ థీటా బై రో జేడి. అదే మెర్క్యూరీ, ఇప్పుడు మనం ఈ వాటర్ కన్సిడర్ చేస్తే ఈ డెన్సిటీ వచ్చేసి వాటర్ డెన్సిటీ వేసుకోవాలి, దట్ ఈస్ 1000 kg/m³. అదే మెర్క్యూరీ గురించి ప్రాబ్లం చేస్తుంటే దాని మెర్క్యూరీ డెన్సిటీ ఎంత, డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ 13,600, అది వేసుకోవాలి. ఓకే, ఏ మెటీరియల్ ఏ లిక్విడ్తో మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం తగ్గ డెన్సిటీ వేసుకోవాలి. వాటర్కి అయితే హెచ్ రేజ్ అవుతుంది, అదే మెర్క్యూరీకి అయితే హెచ్ డౌన్ అవుతుంది. ఓకే, అండ్ మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం చెప్పిన దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్. కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు, మామూలుగా కైనమెటిక్ విస్కాసిటీ న్యూతో డినోట్ చేస్తాం. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ, అంతే కదా. సో డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ, ఆప్షన్ ఏ is the right answer. And second problem, Pascal second is a unit of dynamic viscosity. చాలా సింపుల్ క్వశ్చన్. Pascal second unit dynamic viscosity యూనిట్స్ ఏంటి, Pascal second. అదే కైనమెటిక్ విస్కాసిటీ యూనిట్ ఏంటి, m²/s. మనకి ఇక్కడ అడిగింది Pascal second దేని యూనిట్ అని అడిగాడు. సో దాని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ సి, దట్ ఈస్ డైనమిక్ విస్కాసిటీ. ప్రెషర్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ద వాటర్ డ్రాప్లెట్ ఈస్, మరి ఇందాక డిస్కస్ చేసాం కదా, వాటర్ డ్రాప్లెట్ ప్రెషర్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ద వాటర్ డ్రాప్లెట్ ఈస్ వాటర్ డ్రాప్లెట్. ఓకే, డ్రాప్లెట్కి అయితే 4 σ/d. ఓకే, అదే వాటర్ బబుల్ అని అడిగితే 8 σ/d అని రాయాలి. మనకి ఇక్కడ అడిగింది మనకి డ్రాప్లెట్ కాబట్టి ఆన్సర్ ఈస్ 4 σ/d. ఓకే, అదే ఒక బబుల్ అడుగుంటే 8 σ/d. అండ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ క్యాపిలారిటీ రైజ్ ఇస్ గివెన్ బై సిగ్మా సర్ఫేస్ టెన్షన్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ రో ఇస్ డెన్సిటీ. మనం ఇందాకే డిస్కస్ చేసాం కదా. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సిగ్మా కాస్ థీటా బై రో జీడి. ఓకే, ఇది స్టాండర్డ్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి. 4 సిగ్మా కాస్ థీటా బై రో జీడి, ఇది ఎక్కడ ఉంది, 4 సిగ్మా కాస్ థీటా బై రో జీడి, ఆప్షన్ నెంబర్ బి. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ 1 స్టోక్ ఈజ్ ఈక్వల్స్ టు, స్టోక్ అంటే ఎంత. ఓకే, స్టోక్ అనేది దేని యూనిట్ అనేది ఫస్ట్ మనకు తెలియాలి. స్టోక్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కైనమెటిక్ విస్కాసిటీ. న్యూ యొక్క యూనిట్ వచ్చేసి స్టోక్ అనేది CGS యూనిట్. 1 స్టోక్ ఈజ్ ఈక్వల్స్ టు 1 cm²/s. ఓకే, 1 stroke is equals to 1 cm²/s, right? And second, ఇంకొకటి, the dimensions of surface tension are. Surface tension అంటే ఏంటి, sigma is equals to F/L, force per unit length. Force కి ఏంటి, mLT⁻² by L. So mT⁻² is the answer. mT⁻² is option B. Okay, and the dimensions of kinematic viscosity is, the dimensions of kinematic
విస్కాసిటీ. కైనమెటిక్ విస్కాసిటీ దేంతో డినోట్ చేస్తాం? న్యూ. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు మామూలుగా మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఇస్ ద యూనిట్. దీనే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ కదా. మీటర్ స్క్వేర్ అంటే ఏంటి? ఎల్ స్క్వేర్ బై సెకండ్ అంటే టీ. సో ఎల్ స్క్వేర్ టీ పవర్ -1. L square T power -1. Option number B is the kinetic viscosity dimension formula. The rise or fall of head H in a capillary tube of diameter D and liquid tube of liquid surface tension sigma and specific depth is equals to. ఇప్పటిదాకా మనం capillary H height గురించి మాట్లాడుకున్నాం కదా. H అంటే ఏంటి? 4 sigma cos theta by rho g d. ఓకే. అండ్ మనకి ఇంకోటి నీకు చెప్పడం మర్చిపోయాం మీకు. ప్యూర్ వాటర్ అండ్ గ్లాస్ ఉంటే కనుక దాని యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, దాని యాంగిల్ థీటా 0 అవుతుంది. ఇది ఓన్లీ ప్యూర్ వాటర్ అండ్ గ్లాస్, అండ్ దాని గ్లాస్కి డస్ట్ కూడా ఉండకూడదు. క్లీన్ గ్లాస్ అండ్ ప్యూర్ వాటర్ అయితే థీటా వాల్యూ 0 అవుతుంది. కాస్ 0 ఎంత? 1. సో 4 సిగ్మా బై రో జీడి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు. అండ్ ఇక్కడ ఏం అడిగాడు? స్పెసిఫిక్ వెయిట్ W ఇచ్చాడు. రో జీ అంటేనే స్పెసిఫిక్ వెయిట్. ఓకే. రో అంటే ఏంటి? రో జీ అంటే స్పెసిఫిక్ వెయిట్ W. సో 4 సిగ్మా బై WD H is equals to 4 sigma by WD అనేది దీని ఆన్సర్. ఓకే. కాస్ 0 1 కాబట్టి అది పోయింది. 4 సిగ్మా బై రో జీ స్పెసిఫిక్ వెయిట్ W కదా. సో 4 సిగ్మా బై WD, ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ W ఇచ్చాడు కాబట్టి 4 సిగ్మా బై WD. కనుక మనం చూసుకుంటే ఆప్షన్స్లో ఎక్కడ ఉంది 4 సిగ్మా బై WD? దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ది SI యూనిట్ ఆఫ్ కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ కైనమెటిక్ విస్కాసిటీ మ్యూ. దీని యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. కైనమెటిక్ విస్కాసిటీ మ్యూ ఈజ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ కదా. ఆప్షన్లో ఏముంది? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సింపుల్ క్వశ్చన్. అండ్ ఈరోజుకి ఇదే లాస్ట్ ప్రాబ్లం. 1 poise ఈజ్ ఈక్వలెంట్ టు పాయిస్ అనేది జీన్ పాయిసులి అనే సైంటిస్ట్ పేరు నుంచి జీన్ పాయిసులి అనేది ఒక సైంటిస్ట్ పేరు. అండ్ దీని పేరులోంచి పాయిస్ అనేది తీసుకొని డైనమిక్ విస్కాసిటీ యొక్క యూనిట్ ఇది. ఈయన పేరు పాయిస్, డైనమిక్ విస్కాసిటీ యూనిట్, డైనమిక్ విస్కాసిటీ మ్యూ. దీని యొక్క యూనిట్ వచ్చేసి 1 పాయిస్. ఓకే. అండ్ మనకు తెలిసిన రిలేషన్ ఏంటి? 0.1 Pascal second. 0.1 Pascal second is equals to 1 poise. POICE. Okay. 0.1 Pascal second is 1 poise. ఇది మనకు తెలిసిన రిలేషన్. 0.1 Pascal అంటే ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. ఓకే. 1 poise ఈక్వల్స్ టు 0.1 ఇంటూ సెకండ్. 0.1 న్యూటన్ ఎలా రాసుకోవచ్చు? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని న్యూటన్ లాగా రాసుకోవచ్చు. న్యూటన్ మీన్స్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎందుకంటే న్యూటన్ అంటే ఇట్ ఈస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్. F ఈజ్ ఈక్వల్స్ టు MA. M ఇంటూ A. ఏరియా ఇస్ A అంటే యాక్సిలరేషన్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో న్యూటన్ని కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 1 బై మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. అండ్ దీంట్లో మనం చూసుకుంటే M క్యాన్సిల్, SS క్యాన్సిల్ అయితే 0.1 కేజీ పర్ మీటర్ సెకండ్ అవుతుంది. ఈ కేజీని మనము గ్రామ్స్ కింద రాసుకోవాలి అని అంటే 0.1 ఇంటూ 10⁻³ గ్రామ్స్ పర్. ఈ మీటర్ని మనం సెంటీమీటర్లో రాసుకుంటే 10 స్క్వేర్ సెంటీమీటర్ సెకండ్. ఓకే. ఇది 1/10. సో 10³ క్యాన్సిల్ అయిపోయి 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ సెకండ్. ఓకే. 1 పాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ సెకండ్. 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ సెకండ్. 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ సెకండ్. ఆప్షన్ బి. ఓకే. దీన్ని ఇలా సాల్వ్ చేయాలి. మీకు డైరెక్ట్గా గుర్తుంటే డైరెక్ట్గా కూడా రాయొచ్చు, బట్ నాకు ఇది ఒకటే గుర్తుంది కాబట్టి 1 పాయిస్ ఈక్వల్ 0.1 Pascal సెకండ్ దాని నుంచి డిరైవ్ చేశాను. డైనమిక్ విస్కాసిటీ యూనిట్ వచ్చేసి Pascal సెకండ్. CGSలో డైనమిక్ విస్కాసిటీ యూనిట్ వచ్చేసి పాయిస్. ఓకే. రైట్. ఈరోజు వీడియో ఇంతవరకే. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? స్పీడ్గా ఉందా? ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా స్లోగా ఉందా? సో వాట్ ఎవర్ యూ ఫీల్ మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.